ఓవరాల్ గా ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆడపిల్ల కదా, ఇప్పుడు ఎన్నో డబ్బులు పెట్టి స్కూల్ ట్యూషన్స్ ఫీజు కడతాము, కాలేజ్ ఏదైనా సంపాదించాలనుకుంటాం, కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఆమె పలకరించినప్పుడు ఆమె చూపు వేరే సైడ్ ఉంటుంది కదా, ఆమె రెస్పాన్స్ ఇయ్యదు, అట్లా చాలా ఫీల్ అవుతుంది. మరి నా ఇంకా మీ హాస్పిటల్ కి ఓన్లీ యూట్యూబ్ లో ఓన్లీ సో ఎలా ఉంది వైష్ణవి? ఎప్పుడు ఎలా వచ్చాము మామూలుగా ఏ విధంగా తెలిసింది? స్ప్రింట్ ఏదైతే ఉంటుందో మెల్లకన్నా మామూలుగా ఆపరేషన్ లేకుండానే మనం ట్రీట్ చేస్తామని, సో ఏ విధంగా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఏ విధంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్? నా పేరు శిరీష సార్, మా పాప పేరు వైష్ణవి. మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అయితే పాపకు చిన్నప్పటి నుంచి కూడా స్ప్రింట్ అయి ఉంది. ఒక 6 months కి కొంచెం కనిపించింది, మళ్ళీ 1 year కి ఏమనిపోయింది, నార్మల్ ఉంది. 3 years నుంచి మళ్ళీ ఎక్కువ అనిపించింది. అయితే పిల్లలు మొబైల్ చూస్తుంటారు కదా, దానివల్ల అట్లా అనిపిస్తుంది అట్లా వింటుంటారు కదా మొబైల్లో. అయితే మా సార్ వాళ్ళ సిస్టర్ కి ఉంది ఇది, దానివల్ల హెరిడిటీ వల్ల వస్తుంది అని చెప్పారు. కానీ ఆడపిల్ల కదా చూపెట్టాలి అని నాకు మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే ప్రాబ్లం అంగవైకల్యం ఉంటే అదొక రకమైన ఫీలింగ్, డైరెక్ట్ ఫేస్ లోనే ఉంటే అది ఇంకా ఎక్కువ బాధ. ఆడపిల్లలు ఇది ఎట్లయినా సరే చూపెట్టాలి నేను అని. ఇంట్లో వాళ్ళు ఎట్లా అంటే అదృష్టం ఏం కాదు అంటారు, కానీ సంతోషం లేని అదృష్టం అది వ్యర్థమే కదా అని నాకు అనిపిస్తుంది. ఎట్లయినా సరే చూపెట్టాలి, ఇంత టెక్నాలజీ ఉంది, చదువుకున్నాము, దొరికితే సొల్యూషన్ అనేసి 4 years ఉన్నప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ నాకు ఎందుకో నచ్చలేదు. ఒకసారి వెళ్ళినాం, సెకండ్ టైం 3 months కి చూసిరు ఇట్లానే ప్రాబ్లం ఉంది అని చెప్పారు, కానీ ట్రీట్మెంట్ అనేది స్టెప్ తీసుకోలేవాలి. ఇంకా మీది యూట్యూబ్ లో చూసాను సార్, ఇంకా ఒక 10 days మొత్తం వీడియోలో చెప్పుతున్నా ఏది సొల్యూషన్ ఏంటి ఏది అనేసి. మీ వీడియో చూసేసరికి నాకు కొంచెం మంచి నమ్మకం అనిపించింది. ఇంకా అడ్రస్ ఇక్కడ మాకు ఇక్కడ దగ్గర ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి ఉన్నది, ఇక్కడ వాళ్ళకి అడిగి ఎక్కడ ఉంటారన్న అడ్రస్ అనేసి అడిగితే చెప్పారు. ఇంకా వాళ్ళు కూడా అంత నమ్మకంగా అది చిన్న హాస్పిటల్ కదా, పేరు లేదు కదా అని అన్నారు, కానీ ఎందుకో నాకు నమ్మకం అనిపించింది. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు సార్ డైరెక్ట్ గా సర్జరీ అన్నారు. అయితే నేను వీడియో చూసాను కదా సార్, వాళ్ళు ఎక్సర్సైజ్ ఉంటది, స్పెట్స్ ఇస్తారు, ఈ వీళ్ళేంది డైరెక్ట్ సర్జరీ అంటున్నారు. ఇంత పాపకి సొల్యూషన్ ఉంటుందా అంటే ట్రీట్మెంట్ అక్కడ మంచిగా. ఒకసారి ఇట్లానే ఫ్యామిలీ ఫోటో తీయించుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఫోటో తీసారు, తను ఇట్లా పెట్టమ్మా అంటే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసి అసలు పెద్ద ఎంత బాధపడుతుంది. అయితే వాళ్ళు సరోజినిలో స్పెట్స్ ఇచ్చిరంట వాళ్ళ బాబుకి. అయితే ఇక సరోజినికి ఎందుకు మనం ప్రైవేట్ గా చూపించుకున్నాం, ఎక్కువ డబ్బులు అయినా సరే
ఇంకా మీ హాస్పిటల్కి వచ్చిన. సో మామూలుగా వీడియో చూసి ఇక్కడ రావడం జరిగింది. ఓన్లీ యూట్యూబ్ లో ఓన్లీ 1 వీడియో మాత్రమే. ఓకే మంచిగా అనిపించింది సార్. వచ్చిన రోజు కూడా మీరు అదే థెరపీ ప్రాక్టీస్ చేపిస్తుంటే కూడా నమ్మకం అనేది వచ్చింది. అయితే ఇక్కడికి రాకముందు మీ వీడియో చూసి ఇట్లా ఇట్లా చెప్పారు మీరు వీడియోలో. నేను అట్లా ఒక 1 వీక్ చేసి చూసిన, నాకు తేడా తెలిసింది. అప్పుడే ఇక్కడికి రాకముందు ఆడపిల్ల సార్ ఇంకా నాకు బాగా నాకు ఇంకా అట్లా కొంచెం ఫోటో పిల్లల ఫోటో తీసేటప్పుడు ముందుకి అట్లా చేసిన తర్వాత తేడా తెలిసింది. అంటే ఉంటది ఎక్సర్సైజ్ దీనికి కూడా, స్పెట్స్ కూడా ప్రాక్టికల్ గా మీరు ఫీల్ అయిన తర్వాత ఇంకా నమ్మకం వచ్చింది. ఇక ఎట్లయినా వెళ్తే హాస్పిటల్ కనేసి మా సార్ని కూడా ఆ రోజు తీసుకొని. సో వైఫ్ గా డెఫినెట్లీ ఇంకా హాస్పిటల్ కూడా ఒప్పించాలంటే కొంచెం ఛాలెంజింగ్. సర్జరీ అంటే డెఫినెట్లీ చాలా మంది ఏంటంటే ఒక 1 అవర్ సర్జరీ అయిపోతుంది, సో ఫ్యూ మినిట్స్ సర్జరీ అవుతుంది. సో వాళ్ళకి నార్మల్గా ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతుంది, సో వదిలేస్తారు, సో అయిపోతుంది. థెరపీ అనేసరికి కొంచెం డెఫినెట్లీ అది థెరపీ సర్జరీని యాక్సెప్ట్ చేయలేదు. నాకు అంత పాపకి ఎందుకు ఉంటది, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఉంటది అని నాకు నమ్మకంగా ఉన్నాను. సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు వచ్చి కూడా 7-8 months 6 months అయింది కదా. 6 months అయింది. మనం ఏదైతే గ్లాసెస్ ఇచ్చామో అండ్ వాళ్ళకి పాపకి ఏదైతే థెరపీ చెప్పాము, సో రోజు ఒక 40 నిమిషాలు చేస్తున్నాం థెరపీ. సో ఏ విధంగా ఉన్నాయి ఇంప్రూవ్మెంట్స్? ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది సార్. తను కనీసం ఫోటో కూడా తీసుకోవడానికి మేము చుట్టాల దగ్గర పోతే అయ్యో ఇట్లుంది, అయ్యో ఇట్లుందా, కొంచెం సింపతి అట్లా అన్నప్పుడు బాగా అనిపించేది. మీరు 1 month చేసిన తర్వాత చేంజ్ అనిపించింది. ఇంకా కంటిన్యూ అట్లనే చేస్తుంటే ఒక ఐ కంప్లీట్ సెట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఒక 80% సెట్ అయిపోయింది. ఇంకొక ఐని కొంచెం మళ్ళీ మనం ఎగ్జామిన్ చేసాం కాబట్టి డెఫినెట్లీ అది కూడా దానిపైన ఫోకస్ చేస్తారు. డెఫినెట్లీ అది కూడా ఒక 6-7 months ఆల్రెడీ ఒక 1 year మీరు 1 year అని చెప్పారు సార్. అప్పుడు కూడా కానీ మా పాప అది పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. కానీ ఇక 3rd class అయిపోయేంత వరకు ఇంకొక ఈ ఫెస్టివల్ అయ్యేంత వరకు అని. సో పిల్లలు ఏంటంటే డెఫినెట్లీ ఇప్పుడు స్పెక్స్ అనగానే కొంచెం లావుగా ఉండడం అట్లా ఉంటుంది కాబట్టి సో కొంతమంది ఇండిపెండెంట్ గా ఉంటా ఉంటారు. సో అది మొదలుగా డెఫినెట్లీ మీరు మీ ఎఫర్ట్స్ ఇచ్చారు కాబట్టి పాప పెట్టుకోవడం జరుగుతుంది. సో పెట్టుకుంటేనే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్ బ్యూటిఫుల్ గా రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీ ఉంది సార్ ఈ హాస్పిటల్ వచ్చినందుకు. ఎంత అంటే ఆడపిల్ల కదా, ఇప్పుడు ఎన్నో డబ్బులు పెట్టి స్కూల్ ట్యూషన్స్ ఫీజు కడతాము, కాలేజ్ ఏదైనా సంపాదించాలనుకుంటాం. కానీ వాళ్ళు సొసైటీలో నలుగురిలో పోయినప్పుడు వాళ్ళకి ఇన్సల్ట్ నర్వస్ గా ఫీల్ అయ్యే స్టేట్ గా చూసినప్పుడు ఇబ్బంది పడతారు కదా. ఇంకా మీకు ఎక్కువ మా పాపలు ఎలా అంటున్నారు అన్నట్టుగా ఉంటుంది. సో చిన్నపిల్ల కాబట్టి పెద్దగా అనిపించకపోవచ్చు, డెఫినెట్లీ మొదలుగా ఉంటుంది ఇదంతా. ఇప్పుడు మా పెద్ద పాప మంచిగా ఉంటుంది కదా, ఈమె చూసేసరికి ఆమె కొంచెం ఎక్కువ మంచిగా ఉందని ఫీల్ అవుతుంది. అది ఈ విషయం ఈమెకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అన్ని ఎందుకు అట్లా అంటారు మమ్మీ నేను మంచిగా ఉన్నాయి కదా ఆమె అంటున్నాను. కానీ పెద్ద అయినాక పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా తను కూడా ఫీల్ అవడం ఉండొచ్చు. సో ఏంటంటే ఒకటే మామూలుగా చూస్తూ ఉంటే ఏంటంటే ఆ లో కాన్ఫిడెన్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఏంటంటే ఇలా ఉంది అలా ఉంది అంటూ ఉంటారు కాబట్టి చుట్టాలు అంటూ ఉంటారు కాబట్టి సో అప్పుడు వాళ్ళు ఫీల్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా మాట్లాడాలన్నా సో కొత్తగా జనాల దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం లో ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది మదర్స్ చెప్తా ఉంటారు ఇలానే ఉంది సార్ అబ్బాయికైనా అవి చిన్నప్పుడు పెద్దగా అనిపించదు, పెద్ద అయ్యేసరికి ఇంకా డెఫినెట్లీ లో ఫీల్ అనేది అవుతా ఉంటుంది. కాన్ఫిడెంట్ గా ఉండలేదు. అసలు ఈమె చదువుతుంది, చదువులో బాగానే ఉంది సార్. కానీ నలుగురిలో వెళ్ళినప్పుడు ఇట్లా ఉండలేదు. మన దగ్గర ఉన్నట్టు ఇంట్లో మమ్మీ దగ్గర డాడీ దగ్గర ఉన్నట్టు పిల్లలు బయట ఉండలేదు కదా. అట్లా ఒక రూపం అనేది ఉంది. మా సార్ వాళ్ళ సిస్టర్ ని ఇప్పుడు చూస్తే తను
30 years ఉంటుంది. ఎవరైనా వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ ఆమె పలకరించినప్పుడు ఆమె చూపు వేరే సైడ్ ఉంటుంది కదా, ఆమెకు రెస్పాన్స్ ఇయ్యదు. అట్లా చాలా ఫీల్ అవుతుంది. మరి నా పాప పరిస్థితి ఏంటి? నేను చదువుకొని కూడా అట్లనే ఉంటే అసలు కరెక్ట్ కాదు కదా అని మస్తు సెర్చ్ చేసిన యూట్యూబ్. నాకు ఈ వీడియో నచ్చి మీ హాస్పిటల్ ఇప్పటికీ కూడా ఇంతకు ముందే రావాలి, 6 months గ్యాప్ ఇవ్వాలి కొంచెం. సో పర్లేదు, అది కూడా ఏదైతే ఉందో ఇంకా కాయి కూడా అది కూడా డెఫినెట్లీ విదిన్ 6-7 months లో అది రావచ్చు. సో ఓవరాల్ గా హ్యాపీ, ఓకే, సాటిస్ఫాక్షన్ అనేది ఉంది కదా. సో ఆల్మోస్ట్ ఒక కన్ను నీట్ నార్మల్ వచ్చింది, ఇంకొక కన్ను కూడా నీట్ నార్మల్ వస్తుంది, అది కూడా. సో కొంచెం టైం పడచ్చు. సో డెఫినెట్లీ సక్సెస్ఫుల్ తో. సో థ్యాంక్ యూ అండి.